ప్రైజ్ లార్డ్ ప్రియులారా, ఈ ప్రత్యేకమైన సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ క్రీస్తునామములో మీకు అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. విశ్వాసమును గురించి మాట్లాడాలని ఇష్టపడతా ఉన్నాను. అసలు విశ్వాసము దాని యొక్క ఫలము ఏంటి అని మనం చూసినట్లయితే మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనంలో నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును అని. అందులో విశ్వాసము నువ్వు యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మడం, తద్వారా బాప్తిసం తీసుకోవడం, రక్షణ పొందడం, ఈ అనుభవాలు. విశ్వాసం కేవలం రక్షణకు సంబంధించినటువంటి ఉన్నతమైన అనుభవంగా మాత్రమే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో ఇదే మార్కు సువార్త 16వ అధ్యాయం 14 వచనంలో ఇంకొక సమయమందు 11 మంది శిష్యులు భోజనంలో కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తను లేచిన తర్వాత తను చూసిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మక నిమిత్తము, హృదయ కాఠిన్యం నిమిత్తము వారిని గద్దించినని చూస్తా ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మృతుల్లో నుండి లేచిన సంగతిని వారు నమ్మలేదు కనుక వారి అపనమ్మిక, వారి హృదయ కాఠిన్యమును గురించి వారిని గద్దించాడట ఆయన. పిల్లరా, ఈ నమ్మకము గురించి చూసినప్పుడు, విశ్వాసం గురించి చూసినప్పుడు, ఈ విశ్వాసం అన్నది ఏంటి? అసలు విశ్వాసం అంటే హెబ్రీ 11లో మనం చూస్తాము. హెబ్రీ గ్రంథం 11వ అధ్యాయంలో విశ్వాసం అన్నది నిరీక్షించే వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైన ఉండడానికి రుజువు. అందుకే ఏమి నమ్మాలి? ఇది అదృశ్య దేవుని మహాకృపను నమ్మాలి, శాశ్వత రాజ్యం నమ్మాలి, నమ్మి బాప్తిసం పొంది రక్షింపబడి ఆ విశ్వాసం చేత పరలోక రాజ్యం చేరతామని నమ్మాలి. ఇది విశ్వాసం యొక్క ఉనికి. విశ్వాసము అది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్షణ కార్యం మీద ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారికి మాత్రమే ఆ రక్షణ అనుభవం దొరుకుతూ ఉంది. కనుక ఇది అదృశ్యమైనటువంటి ఒక ఉన్నతమైన శక్తి అదేం కాదు. కానీ పిల్లరా, ప్రభు చేసిన త్యాగమును విని మీరు నమ్మినప్పుడు అద్భుతంగా ఆ రక్షణ అనుభవం దొరుకుతూ ఉంది. అయితే కొన్ని విషయాలు చెప్పడానికి ఇష్టపడతా ఉన్నాను. యోహాను సువార్త 2వ అధ్యాయంలో మనం రాగలిగినట్లయితే యోహాను సువార్త 2వ అధ్యాయం 23వ వచనంలో ఒక మాట మనకి కనిపిస్తూ ఉంటుంది. ఆయన పస్కా సమయమున యెరూషలేములో ఉండగా ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక క్రియలను చూసి ఆయన నామమందు విశ్వాసం ఉంచిరి. ఆయన చేసిన సూచక క్రియలను చూసి ఆయన మీద విశ్వాసం ఉంచారంట. అంటే విచిత్రమైన మాట ఏంటంటే తర్వాత వెంటనే ఒక మాట ఉంటుంది. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు కనుక ఆయన తన వారి వశము చేసుకోలేదు. ఏంటిది? అందరినీ ఎరిగినవాడు. ఏం ఎరిగినాడు? వారు కేవలం వారి విశ్వాసం ఎంతవరకు ఉందంటే సూచక క్రియలు అద్భుతాలను చూసినారు కనుకనే వారి విశ్వాసం ఇచ్చినారు. ఒకవేళ సూచక క్రియలు అద్భుతాలు చేయకపోతే వారి విశ్వాసం లేదు. వారి విశ్వాసం దేని కొరకు? కొన్ని అద్భుతాల కొరకు, సూచక క్రియల కొరకు. ఈరోజు కూడా చాలా మంది జీవితాలను మనం పరిశీలన చేసి చూసినప్పుడు సూచక క్రియల కొరకు, అద్భుతాల కొరకు దేవుని పాదాల ఎదుకు వస్తారు, దేవుని సన్నిధికి వస్తారు, లేదంటే ప్రభుని అంగీకరిస్తారు. ఒకవేళ ఆశించినంత కాలము సూచక క్రియ అద్భుతాలు జరుగుతుంటే పర్వాలేదు. ఒకవేళ వారు ఆశించినట్లుగా జరగకపోతే వారి విశ్వాసము అది స్థిరముగా ఉండదు. అనగా వారి విశ్వాసం అనగా ఏంటంటది రక్షణ సంబంధమైనటువంటి, పర సంబంధమైనటువంటిది కాదు. ప్రభు నేర్పినటువంటి లేదా ప్రభు ఊహించుకున్నట్టు ఎక్స్పెక్ట్ చేసినటువంటి విశ్వాసం కాదు అది. అది భూలోక సంబంధమైనది. ఇంకా మనం చూసినట్లయితే యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనంలో యూదులు యేసు ప్రభు నమ్మినట్లుగా చూస్తున్నాం. యాక్చువల్గా యూదులు ధర్మశాస్త్ర సంబంధమైన నియమ నిష్ఠల మీద ఆధారపడి ఉంటారు. వారు యేసు ప్రభుని నమ్మరు. కానీ యూదులు యేసు ప్రభుని నమ్మినట్లుగా చూస్తున్నాం. కాబట్టి యేసు తన 31వ వచనంలో యేసు తన యందు విశ్వాసం ఉంచిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగానే శిష్యులయ్యండి, సత్యమును గ్రహిస్తారు, అప్పుడు మిమ్మల్ని సత్యమును స్వతంత్రులుగా చేస్తారంట. మీరు ప్రభుని నమ్మారు, విశ్వాసం ఉంచారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఒక విషయాన్ని వారి ముందుకు తీసుకొస్తున్నాడు. మీరు వాక్యమును నమ్మినట్లయితే, వాక్యము అనగా నేనే అనగా ఈ వాక్యమును ఎప్పుడైతే మీరు నమ్మారో అప్పుడు మీరు సత్యములో నిలుస్తారు, సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది అని. వెంటనే ఆ పాసేజ్లో మనం ముందుకు వచ్చినప్పుడు 33వ వచనంలో వారు మేము అబ్రహాము సంతానం, మేము ఎన్నడూనూ ఎవరికి దాసులుగా ఉండలేదు అంటారు. అంటే వీళ్ళు ఏంటి? మేము యూదులము, అంతే, యూదులము. వారు ఎందుకు నమ్మారు అన్నది కూడా వారికి క్లారిటీ లేదు. మేము యూదులు చాలా గొప్పవారము,
సో మేము ఎవ్వరికి ఎన్నడూ దాసులుగా లేము అంటారు. ప్రియులారా, దాసులుగా లేరా? పాపం చేయవాడు పాపంలకు దాసులను మీరు ఎరగరా అని ప్రభు ప్రశ్నిస్తున్నప్పుడు వారికి అది కష్టమైపోయినట్లుగా చూస్తా ఉన్నాం. కనుక విశ్వాసము వీరు పెట్టారు, ఎందుకు పెట్టారో వారికి అర్థం కాదు, కానీ వారు ఒక విషయంలో వారు ఆగిపోయారు. అక్కడ నుండి యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన మాటను వారు తీసుకోలేకపోతా ఉన్నారు. వారి విశ్వాసం అక్కడితో ఆగిపోయినట్లుగా చూస్తా ఉన్నాం. ఇదే యోహాను సువార్త 12:42 వచ్చినప్పుడు ఇంకొక మాట మనకి కనిపిస్తూ ఉంటది. ఏంటి 42 వచ్చిన మనం చూస్తే, అధికారులు అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి గాని సమాజంలో నుండి వెలువేయబడదు మేము అని పరుషులకు భయపడి వారు ఒప్పుకోలేదు యేసుప్రభుని. ఈ విశ్వాసం చాలా విచిత్రమైనది. యేసుప్రభుని నమ్మారంట, అధికారులే నమ్మారంట, కానీ ఎవరికి భయపడే? అధికారులు నమ్మారు, కానీ సమాజంలో నుండి వెలువేయబడదు మేము అని పరిసయ్యులకు భయపడిపోయారు. వీళ్ళ విశ్వాసంలో ఏముంది? స్ట్రాంగ్ లేదు. వీళ్ళకి భయం ఉండిపోయింది. ఇంకా విశ్వాసం అంటే ఏంటి? దేవుని కుమారుడు నీకు ఇచ్చిన రక్షణ, ఆయన ఇచ్చిన పాప క్షమాపణ మీద నమ్మి బాప్తిసం తీసుకొని నీవు ఎలా ఉండాలి? స్థిరముగా ఎవరు ఏమైనా సరే ఈ విశ్వాస యాత్రలో ముందుకు కొనసాగాల్సిన అవసరం ఉంది. విశ్వాస యాత్రలు కొనసాగాలి. కానీ వీళ్ళ విశ్వాసం ఎక్కడికి ఆగిపోయింది? ముందేమో వారు సూచక క్రియలను చూసి వచ్చేవారు, వీళ్ళేమో మేము యూదులముగా అయినా సరే మేము ఏదో నమ్ముతున్నట్లుగా వచ్చారు. వాళ్ళకి ఒక విషయం ముందుకు వచ్చేటప్పటికి వారు డ్రాప్ అయిపోయారు, వీరు తప్పిపోయారు. వీళ్ళు ఏం చేస్తున్నారు? అధికారులే ప్రభు నమ్ముకున్నారు. వారికి అధికారం ఉన్నప్పటికీ ప్రభు నమ్ముకున్నారు, కానీ పరిసయ్యులకు భయపడి వారు కూడా వారి విశ్వాసము విడిచిపెట్టడము అంటే అది చాలా విచిత్రమైన మాట. పిల్లరా, ఇక్కడ ఇంకో విషయం చూసినట్టయితే అపోస్తల కార్యాల 14:7 నుండి 7, 8, 9 చూస్తే ఇక్కడ ఒక మాట మనకి కనిపిస్తుంది. ఈ మాటను మనము జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఇక్కడ కూడా ఒక సంఘటన మనం చూస్తూ ఉంటాం. 14:7 నుండి మనం చూసినట్లయితే, లుస్త్రాలో బలహీన పాదములు కలిగిన వాడు ఒకడుండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడూను నడవలేక వాడు ఉండువాడు, ఎక్కడే నడవలేక కూర్చునే ఉన్నాడట. సో ఇక్కడ మనము ఇది జాగ్రత్తగా చూసినప్పుడు వాడు యేసుక్రీస్తు ప్రభువారు లేదంటే దేవుని పౌలు మాట్లాడుతూ ఉన్నప్పుడు పౌలు అతని వైపు తేరి చూసి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండినని గ్రహించాను. ఏంటంటే ఇతని విశ్వాసం దేని కొరకు? స్వస్థత కొరకు. వారేమో సూచక క్రియల కొరకు, మరొకరేమో మరొక అనుభవం కొరకు. యేసు ప్రభుని విశ్వసించుటలో వీరి యొక్క ఉద్దేశం ఏంటంటే ఎవరో ఒకరు ఏదో ఒకటి ఆశించి విశ్వసిస్తా ఉన్నారు. ఆ స్వస్థత పొందుటకు ఆయనకి విశ్వాసం ఉందని చెప్పి పౌలు స్వస్థపరిచినట్లుగా, పౌలు భక్తులు స్వస్థపరిచినట్లుగా మనం చూస్తా ఉన్నాం. వీళ్ళగా సరే ఏ విధంగా అయినా సరే నువ్వు యేసుక్రీస్తు ప్రభు పాదాల యొద్దకు రావడం మంచిదే, కానీ విశేషమైన విషయం ఏంటంటే ప్రియులరా, మరీ విశేషమైన విషయం ఏంటంటే విశ్వాసము అది నువ్వు నమ్మకము కేవలం నీ భూలోక సంబంధమైన శరీర సంబంధమైన వాటి విషయమై నువ్వు నమ్మకం కలిగి ఉండడం మంచిదే, కానీ విశ్వాసం యొక్క అసలు పరిపూర్ణత ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు దేవుడని, ఆయన మన పాపములు క్షమించడానికి భూమి మీదకి వచ్చాడని, మనము పాపులమని ఆయన నామమును ఒప్పుకున్నప్పుడు, మన పాపములను ఒప్పుకున్నప్పుడు ఆయన పాపములు క్షమిస్తారని, మనల్ని విడిపిస్తారని, నిత్యరాజ్యంలో మనం ఉంచుతారని, విశ్వాస యాత్రలో ఈ భూమి మీద జీవించినంతకాలం పరిశుద్ధంగా జీవిస్తే పరలోకంలో ఉంచుతారని నమ్మడము, ఇది అసలైన విశ్వాసం. అయితే ప్రియులారా, ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి గుంపులు మనకి కనబడతా ఉన్నాయి. విచిత్రమైన మనుషులు కూడా కనిపిస్తూ ఉన్నారు. మనుషుల సంగతి అక్కడ ఉంచితే ఇట్లాంటి విశ్వాసం గురించి కూడా చూస్తే దయ్యములు కూడా ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నాయి అని చెప్తూ ఉంటారు. దయ్యములు కూడా విశ్వాసం ఉందంట. ఏమని? ఆయన దేవుడని నమ్ముతూ ఉన్నాయి, ఆయన రాబోతూ ఉన్నాడని నమ్ముతున్నాయి, తీర్పు తీర్చబోతున్నాడని నమ్ముతున్నాయి, నిత్య నరకాగ్నిలో వేస్తారని నమ్ముతున్నాయి. మరి ప్రియులారా, సాతానికి లేదా దయ్యములకు ఒక నమ్మకం ఉంది. మరి దయ్యముల నమ్మకానికి నీ నమ్మకానికి ఏమన్నా తేడా ఉందా? అసలు ఏమని నమ్మాలి యేసు ప్రభుని? మరలా మనం చెప్తా ఉన్నాం, మరలా దేవుని వాక్యం చెప్తుంది, మనం పాపులమని నమ్మాలి, ఆయన పరిశుద్ధుడని నమ్మాలి.
మనం పాపంలో ఒప్పుకున్న ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక మన సమస్త దుర్నీతుల్ని విడిపించి మనల్ని పరిశుద్ధులుగా చేసి ఈ యాత్రలు నడుస్తున్నప్పుడు ఆయన కృపణిస్తారని శాశ్వత రాజ్యంలో ఉంచుతాడని నమ్మడం ఇది విశ్వాసం యొక్క పరిపూర్ణత. ఈ యాత్రలో ఒకవేళ నీకు అద్భుతాలు అవసరం లేదు, స్వస్థతల గురించి అవసరం లేదు, మేలుల గురించి అవసరం లేదు, లేదంటే ఇంకా 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 ఏదో పిల్లల ఈ ఒకవేళ వీటి కొరకు నువ్వు యేసుప్రభువుని విశ్వసిస్తే నీ విశ్వాసంలో లోపం ఉంది, విశ్వాసంలో సమస్య ఉంది కనుక నువ్వు ఆశించిన దొరకనప్పుడు అవసరమైతే నువ్వు యేసుప్రభువుని విడిచిపెట్టగలవు. కనుక దేవుని పిల్లలారా గమనించాలి, నీవు క్రీస్తు ప్రభు మీద పరిపూర్ణమైన నమ్మకం పెట్టాలి, ఆయన రక్షణ మీద నమ్మకం పెట్టాలి, ఆయన విడిపించగల శక్తి కలిగిన వాడిని నమ్మకం పెట్టాలి. అపోస్తల కార్యాల గ్రంథము 16 అధ్యాయంలో 31 వచ్చిన నుండి మనం చూసినప్పుడు ఇక్కడ ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తుంటారు, పౌలు భక్తుడు చెప్తుంటాడు, జైలు అధికారి ఆ జైలులో జరిగిన ఆ గొప్ప సంఘటన జరిగినప్పుడు జైలు అధికారి తాను పొడుచుకుని సావడానికి ట్రై చేసినప్పుడు పౌలు బిగ్గరగా చెప్పి ఆయన ఆపి చెప్పినప్పుడు ఆయన ఏమంటాడంటే 30 వచనంలో అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయగలను అని అడుగుతూ ఉంటాడు. చూడండి, ఇతనికి విశ్వాసం వచ్చింది, ఇది దేవుని కార్యం అని నమ్మాడు కనుక తను చనిపోవాల్సిన అవసరం లేదని నమ్మాడు కనుక ఏం చేస్తున్నాడు, ఇప్పుడు అతను సేఫ్ అయిపోయాడు కనుక అతను వేరే ప్రశ్న అడగాలి. కానీ ఆయన విచిత్రమైన ప్రశ్న, రక్షణ పొందుటకు నేనేం చేయాలి? అప్పుడు పౌలు భక్తుడు చెప్తుంటాడు, అందుకు వారందరూ ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదరని చెప్పి అతనికి అతని ఇంటి వారు అందరికీ దేవుని వాక్యమును బోధించిరి. రాత్రి ఆగడిన అతడు అందరూ తీసుకుని వారి దెబ్బలను కడిగి వారి వెంట వారిని తీసుకుని బాప్తిస్మము పొందిరి. 34 వచనంలో మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనం పెట్టి దేవుని విశ్వాసం గలవాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. చూడండి, జైలు అధికారికి మేలు జరిగింది, మేలు జరిగినని అతను అడగవలసింది ఏంటంటే వేరే ప్రశ్న అడగాలి. ఏమని అడగాలి? నాకు మేలు చేసావు కదా, నాకు మేలు జరిగింది నీ దేవుని వల్ల, మీ దేవుడికి ఏమి ఇవ్వాలి? మీ దేవుడు ఇలా మేలు చేసేవాడు కనుక నేను మీ దేవునితో ఉంటాను మేలు కొరకు అని అనాలి. కానీ రక్షణ కావాలి అని అడుగుతా ఉన్నాడు. రక్షణ పొందుటకు ఏమి చేయాలి? ఆయన రక్షణ పొందడానికి ఏమి చేయాలో ప్రభువునందు విశ్వాసం ఉంచప్పుడు నీవు నీంటో రక్షణ పొందడని చెప్పినప్పుడు వారందరూ కూడా వాక్యమును విని తాము అప్పగించుకొని బాప్తిస్మం తీసుకొని వారు విశ్వాసముతో సంతోషంతో వారు ఉన్నట్లుగా చూస్తా ఉన్నాం. ఇది పరిపూర్ణమైన విశ్వాసం యొక్క లెక్క. దైవజనాంగమా, ఈ మాటలు వింటున్న వారులారా, మీరు క్రైస్తవులే వింటారు ఈ మాటలు, ఇది అన్యుల కొరకు కాదు నేను మాట్లాడేది. గమనించాలి, నువ్వు యేసు ప్రభుని అంగీకరించావు, చాలా కాలమై ఉంటుంది. నీ విశ్వాసం దేని మీద? దయ్యాలకు కూడా ఒక నమ్మకం ఉంది, యేసు ప్రభు మీద విశ్వాసం ఉంది. కేవలము స్వస్థతల కొరక, మేలుల కొరక, ఉన్నతమైన విషయాల కొరక నువ్వు విశ్వాసం ఉంచితే కనుక నువ్వు ఎక్కడో ఒక చోట ఆగిపోవాల్సి వస్తుంది. ఎందుకంటే నువ్వు ఇంకా కోరుకుంటూనే ఉంటావు, బలహీనతలు వస్తూనే ఉంటాయి. ఒకవేళ ఏదైనా ఒక సమయాన్ని దేవుడు ఒకవేళ ఆ పని చేయకపోతే నువ్వు ఆగిపోతావు. అలా కాకుండా యేసునందు విశ్వాసం ఉంచడంగా నిత్య జీవము కొరకైన నిరీక్షణ కలిగిన ఆ విశ్వాసం నీకు అవసరం. అటు విశ్వాసం నిన్ను రక్షిస్తుంది. భూలోకం కొద్ది కాలమే, శాశ్వత యుగయుగాలు ఉండే ఆ ఉన్నత రాజ్యంలో ఉండడానికి ఉపయోగపడుతుంది. అటు విశ్వాసం నీకు కావాలి. విశ్వాసం ఉంచమని, అట్లా విశ్వాసం నాకు ఇవ్వమని ప్రభువుని అడుగుదాం. దైవాశీస్సులు దేవుడు మేము దీవించిన గాక. అందరికీ వందనాలు. God bless you all.